హలో అండి. ఈరోజు మనం రొయ్యల బిర్యానీ తయారు చేద్దాం. రొయ్యల బిర్యానీ తెలుసు కదా, ఎంత టేస్టీగా ఉంటుందో. పదండి, రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మొత్తం మీకు చూపిస్తాను. ముందుగా ఒక అర కేజీ ప్రాన్స్ తీసుకొని పసుపేసి మంచిగా కడిగి పెట్టుకోండి. ఒక కప్పు గ్రీన్ పీస్, సన్నగా తరిగిన ఉల్లికాడలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి పొడుగుగా, తర్వాత ఒక టమోటా సరిపోతుంది. ఒక టమాటా సన్నగా కట్ చేసుకుని దాంట్లో వేసేయండి. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్, తగినంత గరం మసాలా. మీరు టేస్ట్ తగ్గట్టు, మీరు స్పైసీ ఎక్కువ తింటే గరం మసాలా ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి, పైన పసుపు లైట్గా స్పూన్ పసుపు వేసుకోండి. దాని తర్వాత మీరు రెడ్ చిల్లీ పౌడర్, మీకు స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు ఆ గ్రేవీ మొత్తం మిక్స్ అవ్వాలంటే ఆయిల్ ఉండదు, ఆయిల్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోండి. బాగా చికెన్కి బాగా మసాజ్ చేయండి. మొత్తం మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మ్యారినేట్ అయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలి. ఇది వేసి వచ్చేసింది, రైస్ వేసేసుకున్నాం. మనం ఇది కర్రీ గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీ తీసుకెట్టుకున్నాము. సగం తీసుకోండి కర్రీ, సగం ఇలా వేసేసుకోండి. నేను రైస్ ఎలా వేయాలో చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ రైస్ ఒక లేయర్ వేసేసుకోండి. జీడిపప్పు, మనం రోస్ట్ ఆనియన్ ఇలాగా, మరి ఒక లేయర్ వచ్చేసి రైస్. ఇది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి కర్రీ రొయ్యలు. మనకు అప్పుడు ఈవెన్గా మనకు అందరికీ పెట్టుకుంటే ఒక వారం నుంచి రొయ్య వచ్చింది అన్నమాట. అంతా మొత్తం లేరు వేసేసుకొని మనం అలా మొత్తం ఇలా లేరు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి పైన
నేను కలర్ వేయనండి, మీకు కావాలంటే వేసుకోరు, ఆప్షన్ మీగా. నేనైతే ఏదన్నా కలర్ వేయను, కలర్ అంటే ఇష్టం ఉండదు. మనం ఇలా పెట్టేసుకొని ఇలా మనం దమ్ముకు ఐరన్ పెట్టుకోవాలి. పెంకు ఇలా పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువు ఇలా పెట్టేసేయండి. అది పెడదాము. అది ఇప్పుడు ఇది వేడిగా ఉంది కదా, ఇది పెట్టేసుకొని మనం దీనిపైన కావాలంటే ఇలా బరువు పెట్టుకుందాం. మూకట బాగా కూర్చుంటుంది. ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత నేను దీని దమ్ముకు ఇంకొకటి క్లాత్ వేసేస్తాను, తొందరగా దమ్ము అయ్యిద్ది. చూద్దాం కొద్దిసేపు ఉన్నాక. మనకు అయిపోయిందండి దమ్ము. గ్యాస్ కట్టేసుకుందాము. ఇలా క్లాత్ వేసుకోవాలి మనం. నేను మధ్యలో వేసాను, తొందర దమ్ము అయ్యిద్ది. మనం ప్లేట్ గ్యాప్ ఉంటాయి కదా. ఇందో చూడండి ఎలా వచ్చిందో రొయ్యలు. అదా మంచి మంచి స్మెల్ ఉంది. ఇది నేను అల్లం పేస్ట్ వేయలేదండి, అల్లం పేస్ట్ లేకుండా బిర్యానీ. ఇదొక ఫ్లేవర్ అన్నమాట. మళ్ళీ మీకు డౌట్ వచ్చి అల్లం పేస్ట్ వేయలేదు. చూడండి అంత రొయ్య ఎంత బాగా వచ్చేసింది. చూడండి మనకు రొయ్యల దమ్ బిర్యానీ ఎంత బాగుందో. రొయ్యలు అన్నీ బాగా మగ్గిపోయినాయి, బాగా కాలిపోతుంది. టేస్ట్ చూద్దాం. ఇది వేసుకుంటే తప్ప ఉండదు, బాగా స్పైసీగా ఉంటుంది. ఇలా వేసుకోండి. దీంట్లో అల్లం పేస్ట్ ఏమి ఉండదు, అల్లం పేస్ట్ లేకుండా చేస్తాను. చూడండి అందరూ దుకోలతో నేను ఎలా చేశాను అనేది చూడండి, చూసి ఇలా చేసుకోండి. ఓకే, మీకు నచ్చితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.